నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ కాపు వర్గాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తుంది. టీడీపీ కాపు నాయకులు ఆరోపణ. అనుమతి లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్. సజావుగా సాగిన తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. గాంధేయవాది వజ్రాల రామలింగాచారి కన్నుమూత. తెనాలి మండల పరిధిలో పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న నిందితుడిని తెనాలి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13వ తేదీన అంగలకుదురు సెంటర్లో నిర్వహించిన వాహన తనిఖీలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు గొంది అశోక్ను ఈ నెల 23వ తేదీన పెదరావూరు గ్రామంలో అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి అశోక్పై ఇప్పటికే 16 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో సంబంధం ఉన్న రేషన్ డీలర్ నిరంజన్, రైస్ మిల్ యజమాని హరీషులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని ఎస్ఐ ఆనంద్ ప్రజలను కోరారు. 23/6 తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పెదరావూరు గ్రామం సెంటర్లో గొంది అశోక్ సన్నాఫ్ సీతారామయ్య 33 సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్టు చేసి తెనాలి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ గారు అతనికి ఉన్న క్రిమినల్ కేసులను పరిగణలోకి తీసుకొని అతనికి 14 రోజులు రిమాండ్ విధించి గుంటూరు జిల్లా జైలుకి తరలించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. సదరు అశోక్ పైన మొత్తం 16 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ అన్ని కేసులు కూడా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పోలీసు వారికి పట్టుబడిన కేసులు. ఈ కేసులన్నీ కూడా తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లో 6 కేసులు, తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో మరికొన్ని, కొల్లిపర, కొల్లూరు, అమర్తలూరు, వట్టిచెరుకూరు మండలాల్లో ఇతని పైన కేసులు నమోదై ఉన్నాయి. ఇన్ని కేసులు నమోదైనా కానీ ఇతని ప్రవర్తనలో ఎలాంటి చేంజ్ లేదు. ఇతనిపై తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతనిపై నిఘా ఉంచడం జరుగుతుంది. అయినప్పటికీ ఇతని బిహేవియర్ మారట్లేదు. ఈ కేసులో ఇతను అరెస్ట్ చేసాము. ఇతని పైన ఈ పాత కేసులన్నీ కలిపి పీడీ యాక్ట్ ప్రపోజల్ పెడతాము. ఈ కేసులో రేషన్ షాప్ డీలర్ నిరంజన్ మరియు వట్టిచెరుకూరు మండలంలోని రైస్ మిల్ ఓనర్ హరీష్లను త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. తెనాలి మండల ప్రజలకు నా యొక్క విన్నపము, మండల పరిధిలో ఎక్కడైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం తెలిసినలా నాకు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి పురపాలక సంఘం నిర్లక్ష్య వైఖరిపై పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు, వీధి కుక్కల బెడద, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, పబ్లిక్ రోడ్లపై నిర్మాణ సామాగ్రి నిల్వ చేయడం, చెత్త తరలింపులు, నిర్లక్ష్యం వంటి అంశాలపై హైకోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది పెరుకల డానియల్ మాట్లాడుతూ పలుమార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని అన్నారు. మన తెనాలి మున్సిపాలిటీ పరిధిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దానికి సంబంధించి మేము ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఆ పనులు జరగడం లేదు. కమిషనర్లు మారుతున్నారు, బట్ పనులు మొత్తం జరగట్లేదు. అది ఎవరో ఒకరికి సంబంధించింది కాదు, తెనాలి ప్రజానికి అందరికీ పరిసర ప్రాంతాలకు కూడా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, చాలా రెసిడెన్షియల్ ఏరియాలో పక్కనే కొన్ని ప్లాట్లు ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కడో ఉంటారనమాట. అది అలాగే గుంటలు గుంటలుగా ఉంటుంది. దాని నిండా నీళ్లు, వర్షపు నీళ్ళు కావచ్చు, వాడి పారేసిన నీళ్ళు కావచ్చు. సో ఆ స్టాగ్నేటెడ్ వాటర్ మూలన ఏమవుతుంది, దోమలు, ఈగలు ఎన్నో వస్తూ ఉంటాయి, పందులు, పాములు అవి కూడా వస్తూ ఉంటాయి. సో దాని గురించి అసలు ఓనర్స్ ఎవరు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు వెంటనే వచ్చి వాటిని
క్లీన్ చేయాలి, లేదంటే దాని నిండా మట్టి పోయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మా ఇంటి వెనకే ఎక్కడో కాదు, మా ఇంటి వెనక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆ వాటర్ చూడండి, అది కంపు కొట్టిపోతూ ఉంటుంది అనమాట అది. సో దాని మూలన ఈగలు, పాములు, ఆ గోడ మీద నుంచి పాములు వచ్చినాయి. మరి ఎవరు దీనికి సంబంధం? మరి ఎన్నోసార్లు చెప్పినా కానీ ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు, మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు, అయినా సరే దే ఆర్ నాట్ బాదరింగ్. సో దాని గురించి ఇదే కాకుండా ఇంకా స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ ఉందన్నమాట. ఎన్నోసార్లు మేము చెప్తూ ఉంటున్నాం, స్ట్రీట్ డాగ్స్కి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. పెద్దలు, చిన్నపిల్లలు రోడ్లంటూ వెళ్ళడానికి భయపడుతున్నారు అనమాట. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ కుక్కొచ్చి కాటేస్తో తెలియదు. ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు? సుప్రీంకోర్టు కూడా రూలింగ్స్ ఇచ్చినా కానీ, సపరేట్ షెడ్స్ వేయమని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళు అట్లా నిర్లిప్తంగా ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదనమాట. సో అలాగే ఇంకో ప్రాబ్లం ఏంటి, వేకెంట్ ల్యాండ్స్ అయిపోయింది. ఈ కొంతమంది ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళకి ఏంటంటే మా పక్కనే, రోడ్డు పక్కనే వాళ్ళ ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు కట్టుకుంటారు అనమాట. ఓకే, కొంత ఆక్రమించుకుంటున్నారు. అయితే పని అయిపోగానే కనీసం యాక్చువల్గా దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ద పబ్లిక్ రోడ్స్. అది వాళ్ళు ఉపయోగించడానికి వీలలేదు. సరే, ఉపయోగించుకుంటున్నారు కాన్ఫిడెంట్ పొజిషన్లో. అయిపోయిన తర్వాత ఆ గ్రావెల్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, అయిపోయిన తర్వాత కొంచెం పైకి ఎగేసుకుంటే బాగానే ఉంటుంది. ఎవడు చెట్ల ఏముందలే అంటే ఎందుకని చేయడం లేదు. డోంట్ కేర్, మున్సిపాలిటీ అంటే డోంట్ కేర్. ఎందుకు అనేది నేను చెప్పలేను. కానీ దాని మూలాన్ని ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి. సపోజ్ అదే కనుక టర్నింగ్స్లో ఉంటుంది, అప్పుడు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది పడిపోవట్లేదండి. దానికి ఎవరు బాధ్యత? అది మున్సిపల్ కమిషనర్, దానికి టోటల్ రెస్పాన్సిబిలిటీ. న్యాయవాది వేములపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా పనిభారం పెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందడం లేదని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది గజ్జా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. వాటి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదనేటటువంటి సందర్భాన్ని గుర్తు చేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా మనం చూస్తే ఇలాంటి వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి పబ్లిక్కి. ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి విపరీతమైనటువంటి అనారోగ్యం కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అదేవిధంగా పాములు వస్తున్నాయి అంటున్నారు. రకరకాల జంతువులు కూడా ఏంటంటే పందులు ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉండడం వల్ల వ్యాధులు ఎక్కువగా ప్రబలడానికి అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ సిబ్బంది ఇమీడియట్గా దీని మీద స్పందించి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా జాగ్రత్తగా క్లియర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మున్సిపల్ ట్రాక్టర్స్ వీధుల్లో వెళ్ళేటప్పుడు వాటి మీద నుంచి చెత్త వెళుతున్నటువంటి ఏదైతే వాహనదారుల మీద పడుతూ ఉంది దాన్ని గమనించడం జరుగుతుంది. దానికి ఏంటంటే మున్సిపల్ సిబ్బంది పైన కొంత దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి గ్రీన్ మ్యాట్ లాంటిదో లేకపోతే కొంచెం తక్కువ అంటే సాంద్రత కలిగినటువంటిది, అంటే గ్యాపులు ఉండే విధమైనటువంటి ఏదైనా ఒకటి కవర్ చేసి దాన్ని తీసుకెళ్తే, ట్రాక్టర్స్ తీసుకెళ్తే ఆ మెటీరియల్ ఏదైతే వేస్ట్ మెటీరియల్ జనాల మీద పడకుండా ఉంటుంది అనేది ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే మున్సిపల్ అధికారులు శ్రద్ధ తీసుకుని ఇంకా జాగ్రత్తగా ఈ యొక్క ఇలాంటి వేస్ట్ ల్యాండ్లో కానివ్వండి, ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఈ తటాకాలని, ఈ చెరువుల్లాగా ఏర్పడినటువంటి వాటిని గుంటలన్నీ పోడ్చాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెనాలి పట్టణంలో అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్న యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తెనాలిలో పలు విద్యా సంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని అనుమతి లేని విద్యా సంస్థలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మణి, పండు, హృషినాయుడు, రవి, దీపక్, యశ్వంత్, సాయి, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజుల దోపిడీని చూపించాలి. అక్షర విద్యా సంస్థల పరిమితాన్ని జీవితాలతో అక్రమంగా న్యాయం చేయాలి. అక్రమంగా నిర్బంధించబడి వాళ్ళు ఎట్లాగే చేయాలంటే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ అయితే విద్యా సంస్థల్లో అక్రమ
అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో, అదేవిధంగా అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో, అంతేకాకుండా ఏదైతే పర్మిషన్స్ లేకుండా కళాశాలలు పాఠశాలలు నడుపుతూ ఉన్నారో అటువంటి విద్యా సంస్థల మీద మరి ఏఐఎస్ఎఫ్గా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల యొక్క పక్షాన అఖిల భారత విద్యార్థి సమైక్య నిరంతరం పోరాడుతూనే ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి పలు రకాలైనటువంటి కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చేరే ముందు ఒక రకమైనటువంటి వాదన వినపడతా ఉంటే చేరిన తర్వాత ఇంకో రకమైనటువంటి వాదనలతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యి లోనయ్యి మరి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అఖిల భారత విద్యార్థి సమైక్య వాళ్ళ పక్షాన నిలబడి ఏదైతే మరి వాళ్ళని ఇబ్బంది పెడుతూ పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో, ఏదైతే పర్మిషన్స్ లేకుండా కళాశాలలు నిర్మిస్తున్నారో అటువంటి కళాశాలల గుర్తింపుని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మరి ఆర్ఓ గారిని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏదైతే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏదైతే అక్రమంగా నడుపుతున్న విద్యా సంస్థలు కానీ అదేవిధంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో వాటిని అడ్డుకోవడం జరిగింది. మరి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అప్పట్లో యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో హామీ ఇచ్చారు. ఏదైతే అక్రమంగా ఈ కాలేజీలు స్కూల్స్ నడుపుతున్నారో ప్రైవేటువి వాటి యొక్క గుర్తింపులు రద్దు చేసి వాటి తల్లిదండ్రులకి విద్యార్థులకి న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఈరోజు చూసుకుంటే ఈ నారాయణ విద్యా సంస్థలు ఎవరి మీవి, ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎవరి మీవి, ఈ భాషం స్కూల్స్ ఎవరి మీవి, వీటిలో ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఎటువంటి బుక్స్ విచ్చలవిడిగా అమ్మటం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యి ఊరేసుకోవడం జరుగుతుంది. దీన్ని తక్షణమే ఆపపోతే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్గా భారీ ఎత్తున ధర్నాలకు కానీ రాష్ట్ర ఆరోపణలకు కానీ బంధులకు కానీ శ్రీకారం చుడతామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు తెనాలిలో నియోజకవర్గంలో ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా ఉన్న ఈ పుస్తకాలు విక్రమణని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తెనాల్లో ఎవరైతే అధిక రేట్లకు విద్యార్థుల పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో ఆ కళాశాలను ముట్టడించి ఏఐఎస్ఎఫ్ వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే నడుపుతూ ఉన్నాయో వాటి మీద ఆర్ఓ గారికి కూడా డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వీటి మీద వారం రోజుల్లో మీరు చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా రోడ్ల మీదకి విద్యార్థులను తీసుకొని పెద్ద ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి విద్యార్థి సంఘ విద్యార్థులుగా కళాశాల యాజమాన్యానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఫీజు 18,000 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయిస్తే వీళ్ళు ఇక్కడ ఫీజులు మాత్రం 40,000, 50,000, 60,000 వీటికి పేర్లు ఐపీఎల్, ఎన్పిఎల్ అని చెప్పి టెక్నో అని చెప్పి అమ్ముకుంటా ఉన్నారు. విద్యార్థులకు బాసడగా నిలబడతానని చెప్పి ఈరోజు 60,000, 70,000 ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఫీజులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కళాశాలకు కట్టాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని మీరు ఒక గాడిలో పెట్టకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులు అందరిని కలుపుకొని ఎవరైతే మాతో కలిసి వస్తారో అన్ని విద్యార్థి సంఘ నాయకులను కలుపుకొని రోడ్ల మీద బైఠాయిస్తామని చెప్పి లేకపోతే అసెంబ్లీ ముట్టడి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నియోజకవర్గాల కమిటీలతో పాటు మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జెండాలు ఎగిరేలా కృషి చేయాలని తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యదర్శిని నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేశ్వరరావు నాయకులు ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ 139 కులాల ప్రజల అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాల మేరకు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కోసం చట్టసభలలో 33% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు కోసం సాంఘటికంగా ఉద్యమిద్దామని అన్నారు. సంఘ బలోపేతానికి బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపులకు స్పందించి జిల్లా స్థాయిలో కూడా ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని పోరాటాలకు సిద్ధపడాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, డివిజన్లలో బీసీల జెండా ఎగిరేలా కృషి చేయాలని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం కార్యదర్శిగా నియమితులైన వేమలూరి వెంకట సాయి కృష్ణకు నియామక పత్రాన్ని అందజేశారు.
నూతనంగా కార్యదర్శిగా నియమితులైన సాయి కృష్ణ మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, తన మీద నమ్మకంతో తనను కార్యదర్శిగా నియమించడం పట్ల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన నాయకులు పారేపల్లి మహేష్, రాష్ట్ర యువత జనరల్ సెక్రటరీ కొల్లూరి హనుమంతరావు, జిల్లా యువజన కార్యదర్శి బట్టు ధనుంజయ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీగా నియమితులైన వేములూరి వెంకట సాయి కృష్ణ నియమితుడయ్యారు. ఈ సాయి కృష్ణ అనే అతను విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇతను బీసీ సంక్షేమ సంఘానికి చేసే సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘంలో నేను కూడా ఉంటే ఇంకా బీసీల గురించి పోరాడటానికి, అదే బీసీల అభివృద్ధికి కూడా కృషి చేస్తానని అతను నమ్మి విశ్వసించి మా సంఘాన్ని సంప్రదించగా అతని యొక్క గుణగణాలు చూసి అతని యొక్క అభివృద్ధి ఇంకా బాగుంటుందని బీసీ సంక్షేమ సంఘంలో మేము కార్యదర్శిగా నియామక పత్రం ఇవాళ ఇచ్చాము. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల మీద పరిష్కరించేదాకా కూడా నిద్రాహారాలు మానేసేసి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగా మన తెనాలి నియోజకవర్గానికి జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు, మరి ఇప్పుడు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా మరి వేములూరి వెంకట సాయి కృష్ణ నియమితులవ్వడం, మరి సాయి కృష్ణ కూడా ఒక స్వర్ణకార సంఘానికి, జిల్లా స్వర్ణకార సంఘానికి ట్రెజరర్గా పనిచేస్తూ స్వర్ణకారుల కోసం, వారి సమస్యల మీద, వారి బాధల మీద నిరంతరం పోరాడుతూ మరి బీసీ సంక్షేమ సంఘంలో కూడా ఉండి అనేక సమస్యల మీద, అన్ని సామాజిక వర్గాల మీద కూడా పనిచేయాలని ఆయనకున్న ప్రజాసేవ చాలా గొప్పది. తెనాలి నియోజకవర్గానికి మరి జనరల్ సెక్రటరీగా సాయి గారిని తీసుకోవడం జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వర అన్న గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అందరికంటే కూడా ముందుండి ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను తీర్చే వరకు కూడా నిద్రపోకుండా ఉండే వ్యక్తి మా వెంకటేశ్వర అన్నగారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన చేస్తున్నటువంటి పనులను మా సాయి గారు నిరంతరం గమనిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంలోకి రావాలని ఉయ్యుళ్ళు కోరుతాం. మరి మా అన్నగారిని సంప్రదించడం జరిగింది. మా అన్నగారు వెంటనే కూడా జనరల్ సెక్రటరీగా అయితే బాగుంటుంది అనేది కూడా అనుకొని ఆయన ఈరోజు మరి జనరల్ సెక్రటరీగా సాయి గారిని నియమించడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున నేను బీసీ సంఘంలో జాయింట్ సెక్రటరీగా తెనాలి నియోజకవర్గానికి ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడైన మహేష్ గారికి, జొన్నాదుల వెంకటేశ్వరరావు గారికి, తెనాలి నియోజకవర్గ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు సెక్రటరీ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. గతంలో ఆమోదించిన పలు అభివృద్ధి పనుల్లో 2 లక్షల రూపాయలు పైబడిన 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు చేపట్టగా జనరల్ ఫండ్ కింద 1.30 కోట్ల విలువైన పనులు నిర్వహించినట్లు తెలిపారు. ఏడాది కాలంగా అమలు కాని పలు పనులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త అభివృద్ధి పనులను ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సంఘం జాగర్లముడిలో గ్రావెల్ రోడ్, కొలకలూరులో రోడ్ మరియు సైడ్ డ్రైన్లు, కోపల్లెలో సీసీ డ్రైన్లు, బోరు ఏర్పాటు, జగడిగుంటపాలెంలో బోరు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సమావేశంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సభ్యులు సూచించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మనకి ఈరోజు సర్వసభ్య సమావేశం తెనాలి రోడ్లలో జరిగింది. గతంలో చాలా వర్క్స్ పెట్టాము. దానికి సంబంధించి 2 లక్షల పైన 15 ఫైనాన్స్ కింద వర్క్ చేయించడం జరిగింది. అండ్ జనరల్ ఫండ్ కింద కూడా 1,30,000 వర్క్స్ మనం కంప్లీట్ చేశాము. అయితే ఇంకా కొన్ని వర్క్స్ పెట్టినవి చెయ్యనివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సమావేశంలో మేము క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేసి ఎంపీపీ గారు చెప్పున్నారు. వాటి ప్లేస్లో మేము కొత్తగా కొన్ని వర్క్స్ ఇవాళ ఎంపీటీసీలు ప్రపోజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది. సంగం జాగర్లమూడిలో గ్రావెల్ రోడ్డు మరియు సీసీ డ్రైన్స్ వాళ్ళు అడిగారు. వీటిని అంచనాలకు పంపించి ఎంత అయితే అవుతుందో అవి మండల పరిషత్లో పెట్టడం జరుగుతుంది. కొలకలూరులో గరువు కాలనీలో 60 మీటర్ల రోడ్డు ఒకటి ఎంపీటీసీ అడిగినారు. మన కొలకలూరులోనే పాత రాజా టాకీస్ సినిమా హాల్లో ఒక సైడ్ డ్రైన్ కూడా వాళ్ళు 100 మీటర్ల సైడ్ డ్రైన్ కూడా అడుగున్నారు. దానికి కూడా అంచనాలు కోసం పంపించి వాటిని కూడా మండల పరిషత్లో పెట్టడం జరుగుతుంది. కోపల్లెలో సీసీ డ్రైన్స్ 100 మీటర్లు ప్లస్ ఒక బోరు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అండ్ జగడిగుంటపాలెంలో కూడా వాళ్ళు బోరు అడగడం జరిగింది.
ఇవన్నీ కూడా మండల పరిషత్లో కొత్తగా వచ్చిన వర్క్స్, పాతవన్నీ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ 1 year నుంచి మనం తీర్మానం చేసి ఉన్నాము, కానీ ఎవరు కూడా వర్క్స్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి వాటి ప్లేస్లో ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మినిస్టర్ గారు తిరిగినప్పుడు కానీ, లేకపోతే ఎంపీటీసీలు దగ్గరికి పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ఐడెంటిఫై చేసిన వర్క్స్, నేను కూడా విలేజెస్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ నేను ఐడెంటిఫై చేసినవి కూడా మండల పరిషత్లో మేము పెట్టి అవన్నీ ఖచ్చితంగా చేయిస్తాము. అదేవిధంగా విలేజెస్లో శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా సెక్రటరీస్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, డ్రైన్స్ పొంగిపోయి రోడ్ల మీదకి వచ్చి తర్వాత వ్యాధులు ప్రబలి దోమలు, ఈగలు ఇట్లాంటి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి ఇప్పుడే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ కాల్చొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన అంగల్కుదురు లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాగే కాల్చడం వల్లనే పక్కనున్న పూరి గుడిసెల అంటుకొని ఒక 3 ఫ్యామిలీస్ రోడ్డును పడ్డ పరిస్థితి మనం చూసాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని సెక్రటరీస్కి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్స్ కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్తో మాట్లాడుకొని ఏం చేసినా కూడాను ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయవలసిందిగా నేను సెక్రటరీస్కి ఇన్ఫామ్ చేశాను. అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి వచ్చిన అర్జీలన్నీ స్వీకరించాము. కాబట్టి అవన్నీ కూడా టెక్నికల్ శాంక్షన్ ఎస్టిమేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత టెక్నికల్ శాంక్షన్, వర్క్ ఆర్డర్ అండ్ మనం దాన్ని ప్రాసెస్ చేసి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో మేము బాగా చేస్తామని తెలియజేస్తాం. అయితే సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల తీర్మానాలపై ఎంపీపీ చెన్నకేశవులు అధికారులను ప్రశ్నించారు. తీర్మానాలపై ఎంపీడీఓ సంతకం తీసుకుంటూ ఎంపీపీ సంతకం ఎందుకు తీసుకోవడం లేదని, 2 ఏళ్లుగా ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతుందని నిలదీశారు. గ్రామాల్లో జరుగుతున్న పనుల వివరాలు ఎంపీటీసీలకు కూడా తెలియని పరిస్థితి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీలో సమాచార లోపాలు ఉన్నాయని సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. 2 సంవత్సరాల నుంచి తీర్మానం కాపీ సంతకం ఎందుకు పెట్టుకోవాలి? మీరు చేసిన వర్క్ మేడం గారు హడావుడి 1 నెల 2 నెలలు హడావుడి, 2 సంవత్సరాల నుంచి హడావుడా? చెప్పండి. నేను కలెక్టర్ గారు పెడతా, కలెక్టర్ గారికి పీడీ గారు మొత్తం పెడతా. ఏవో గారి దగ్గరికి వచ్చి చెప్పినా నాకు ఫోన్ చేస్తాడు, లేకపోతే మీ దగ్గర నెంబర్ ఉందిగా, అవసరం నువ్వు ఫోన్ చేస్తున్నావుగా, నా దగ్గరికి షాప్ దగ్గరికి మా ఆఫీస్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టించుకోరు, ఇవన్నీ పెట్టించుకోరు. ఎమర్జెన్సీ అంటే 1, 2 మీరు అన్నిటి మీద పెట్టారు మేడం గారు. అండి మీరు తినాల్సిన అవసరం లేదు, సంతకం పెట్టుకోవాలిగా. ఎందుకు పెట్టు? 1 నెల 2 నెలలు నేను ఊళ్ళో ఉంటానుగా, నాకు ఆఫీస్ ఉంది, ఇక్కడికి వస్తా. ఏవో గారిని అడగండి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు సంతకం పెడతాను. లేదంటే అటెండర్లు ఉన్నారు, 5 అటెండర్లు ఉన్నారు. మా ఇంటికి పంపించి ఇక్కడేగా, నేను టౌన్లోనే ఉండేది. మీరు వచ్చారుగా మా ఇంటికి వచ్చి సంతకాలు పెట్టుకోవాలి, రావచ్చు. అట్లాగే ఎందుకు? అది నేను మాత్రం కలెక్టర్ గారికి, పీడీ గారికి ఆత్మహత్యలు జరుగుతుంది, దానికి సంబంధించి వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించమన్నారు. ఎందుకు జరుగుతుంది అనేది పూర్తిగా షార్ట్ టెంపర్తో ఉంటున్నారు పిల్లలు కానీ, భర్తలు కానీ ఇలా ఉన్నారు. కాబట్టి కేవలం డ్వాక్రా గ్రూప్లో లోన్లు, అప్పులు, పొదుపులు కాదు, సామాజిక అంశాల మీద కూడా జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆత్మహత్యల గురించి ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ప్రతి ఊర్లో కూడా ఇవి పెడతా ఉన్నాము. అట్లానే లోన్లు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోన్ల గురించి ఇదివరకు ఎవరికి ఎప్పుడు లోన్ అవసరమైతే అప్పుడు లోన్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా సంవత్సరం మొత్తానికి ఏ నెలలో ఎవరికి ఎప్పుడు లోన్ కావాలో ముందుగానే వాళ్ళు బయోమెట్రిక్ వేయాలి. మార్చి అయిపోగానే ఏప్రిల్ నుండే స్టార్ట్ అవుతుంది యాక్షన్ ప్లాన్. ఈ యాక్షన్ ప్లాన్ ఒకటి రెడీ చేస్తున్నాం. ఇప్పుడు దానికి డిసెంబర్లో కావాలన్నా, నెక్స్ట్ మార్చిలో కావాలన్నా, ఏ నెలలో ఎంత కావాలి అవసర ప్రాధాన్యత ప్రకారం లోన్స్ ఇస్తాం. 10 మందికి ఒకేసారి కాకుండా ఎవరికి ఎప్పుడు అవసరం అప్పుడు ఇచ్చేలాగా బయోమెట్రిక్ తీసుకుంటున్నాం. 1.0 కింద పాత స్కీమే నడుస్తుందండి. అందులో మనలో మొత్తం మీద 2,192 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. అవి అలానే ప్రోగ్రెస్లోనే ఉన్నాయండి. అందులో బేస్మెంట్లో 586 ఇళ్ళు లేఅవుట్లోనే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. లీటర్ లెవెల్లో 111 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఇప్పటి వరకు 1080 ఇళ్ళు మాత్రమే మనకు తెనాలి మండలంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం అనేది మనకు కొత్తగా ఇప్పుడు 2.0 కింద
శాంక్షన్ ఇవ్వబోతున్నారండి. అందులో మన తెనాలి మండలంలో 949 ఇళ్ళు మనం విలేజ్ వైజ్గా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది కొత్త శాంక్షన్స్ కోసం. ఈ శాంక్షన్స్లో మనకు 879 ఇళ్ళు అనేవి ఎలిజిబుల్ లిస్ట్లో మనకు ఇవ్వడం జరిగింది. ఈ 879 ఇళ్ళు రేపు ఎల్లుండి గ్రామ సభలు నిర్వహించి మన పంచాయతీ యొక్క నోటీస్ బోర్డులో ఆ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా తమ ఇంట్లో ఉన్న గేదెల్ని ప్రస్తుతం ఆన్లైన్ అయిందో లేదో నమోదు చెక్ చేయించుకోవాలండి ఒకసారి. దీనికోసం వారు తమ దగ్గరలో అందుబాటులో ఉన్న వారి పశు వైద్యశాలలు కానీ ఆర్ఎస్కే సెంటర్స్ కానీ రూరల్ ఎక్స్టర్ట్ యూనిట్స్ అంటే ఉన్న వాటిలో సరే నమోదు చేయించుకొని వాళ్ళు చెక్ చేయించుకోవాలి. ఒకవేళ నమోదు అవ్వకపోతే మళ్ళీ వాళ్ళ ఏదో ప్రతి ఒక్క కోడ్ నెంబరు దాని ఈతలు ఏ ప్రకారం కట్టిందా లేదా చూడపాటు ప్రతి నమోదు చేయించుకుంటేనే ఈ పశువుల దాణా అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా రావడం అనేది జరుగుతుంది. కొత్తగా పండ్ల తోటలు వేసుకునే రైతులు ఎవరైనా సరే వేసుకుంటే కనుక మాకు మీ దగ్గరలోని ఈ విలేజ్ ఆర్ఎస్కేలో ఉన్న సిబ్బందికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మన సబ్సిడీకి ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తారు. దీంట్లో ఏంటంటే 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబులేనండి. మాకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉపాధి హామీ నుండి వేసుకోండి. 5 ఎకరాల పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో ఎలిజిబులే. అలాగే కూరగాయలు హైబ్రిడ్ కూరగాయల సాగు కింద కూడా మన నందివెలుగు ఏరియాలో కూరగాయలు వేస్తారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక ఏవో గారు ఏదైతే ఎరువుల గురించి చెప్పారో దానికి కూడానండి ఈసారి ఎరువులు ఏంటంటే మాకు అన్ని బస్తాలు కావాలి ఇన్ని బస్తాలు కావాలి అనేది అయితే లేదు. పంట వేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాప్ చేయించుకోవాలి. సో సార్ మీ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నందుకు అందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి ఈ క్రాప్ చేయించాలి సార్. ఈ గ్రామాల్లో ఈ ట్రైన్కు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కాబట్టి దీనికి వర్కులు డ్రైవ్కి ఆర్డబ్ల్యూఎస్ ఏ గారు కానివ్వండి అలాగే స్పెషల్ ఆఫీసర్లు కానివ్వండి ఈ డోక్రా వాళ్ళకి చెప్పి ఈ తీర్మానాలు ఇచ్చి త్వరగా ఈ వర్కులు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి 121 వర్కులు చేశాం మా హయాంలో. దానికి 2,42,00,000 రూపాయలు 15 బ్యానర్స్ కానీ అలాగే మండల బ్రాండ్ నుంచి కానీ చేసాం. అలాగే ఇప్పుడు గతంలో పెట్టిన పాత వర్కులు రద్దు చేసి కొత్త వర్కులు పెట్టుకోవాల్సిందిగా కంపెనీలకి తెలియపరుస్తున్నాం. అట్లాగే స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు ఏదైనా డ్రైవ్ కానీ ఏదైనా సంబంధించిన వాటర్ లైన్ కానీ ఏమైనా ఉంటే నన్ను కూడా ఎంపీలో కానీ నాకు కానీ తెలియపరిస్తే కొత్త వర్కులు పెడతామని కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. తెనాలి పట్టణంలోని మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. డాక్యుమెంట్ రిటైర్గా సేవలందించిన రామలింగాచారి సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయనకు భార్య రత్నకుమారి, కుమార్తెలు, అల్లుళ్ళు ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆశ్రమానికి తరలించగా గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు వజ్రాల నాగరాజు తెలిపారు. రామలింగాచారి మృతి పట్ల కుటుంబ సభ్యులు, ఆశ్రమవాసులు, సన్నిహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెనాలి బస్టాండ్లో బుధవారం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు ధర్నా నిర్వహించారు. ఉద్యోగాల సమస్యలు, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈపూరి విజయ్ కుమార్, తెనాలి డిపో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వి శంకర్ రావు, కార్యదర్శి నల్లకుర్తి సుధాకర్ రావు, జోనల్ నాయకుడు ఐమల్ల రాజేష్ ఖన్నా, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎన్ సుధాకర్ రావు, కె శ్రీనివాసరావు, గ్యారేజీ నాయకులు దీపాల దేవ శ్రీనివాస్, వి జోషిబాబు, బాలాజీ, మహిళా నాయకులు దానబోయిన లక్ష్మీ పార్వతీదేవి, వి ప్రసన్న కుమారి, కెఎల్ ప్రభావతి పాల్గొన్నారు. ఏ ప్రభుత్వానికైనా మేము మద్దతు ఇచ్చి గెలిపించిన ఆర్టీసీ ఉద్యోగుల్ని కొట్టగొట్టడం సరైన పద్ధతి కాదు. ఇకనైనా మమ్మల్ని మీ బిడ్డలుగా ఆలోచించి మమ్మల్ని స్వీకరించి మా కోరికలను మన్నించి మా ఏమైనా గొంతెం కోరికలు కాదు, న్యాయమైన డిమాండ్లు పరిశీలించి ఒకసారి మరి పునర్విచారణ చేసుకుని ఈ బస్సులని డిపోలను తీసేసే విధానం, అలాగే బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే విధానం,
విద్యుత్ బస్సు మనం కొంటాం. ఎందుకంటాం? మనం ఆర్టీసీ కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. స్త్రీశక్తి పథకం ద్వారా రావాల్సిన డబ్బులు మొత్తం మన ఆర్టీసీకి ఇచ్చేసేస్తే ఎవరు వాళ్ళకి బస్సులు మనమే కొంటాం అనే పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. బస్సులు మనమే నిర్వహిస్తాం. మన డ్రైవరే స్కిల్ డ్రైవర్ ఏ బస్సు అయినా నడుపుతాడు. ఎలాంటి మార్పు అయినా మన సిద్ధంగా ఉన్నారు మన ఆర్టీసీ డ్రైవర్ సోదరులు. ఆధ్యాత్మిక ప్రచారకర్త విజయభాస్కర్ దంపతులను ఘనంగా సత్కరించారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త లోకహితార్థంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రామలింగేశ్వరపేటలో 9 రోజుల దీక్షతో శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ క్రతువులు నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ వేమూరి విజయభాస్కర్ దంపతులను బుధవారం పండితులు మహాశీర్వచనంతో సత్కరించారు. ఈ శ్రీ వైకనస సేవా సంఘం అధ్యక్షులు మేడూరు శ్రీనివాసమూర్తి సుదర్శన యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం వైకనస ఆగమ పండితులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు, రొంపిచెర్ల బట్టర్ వెంకటరమణాచార్యులు, వేదాంతం నాగమారుతి ఆచార్యులు, దివి ఉదయ్ కుమార ఆచార్యులు, బ్రహ్మశ్రీ విష్ణుభట్ల రామకృష్ణ సోమాయాజీ తదితరులు విజయభాస్కర్ దంపతులను వేద పర్ణసలతో మహాదీస్ ఆశీర్వచనం జరిపారు. డాక్టర్ మేడూరి బాపన ఆచార్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాసమూర్తి విజయభాస్కర్ దంపతులకు రామపాదుకలను సమర్పించి దుశ్శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు వైకానస ఆగమ పండితులు, స్మారత శైవ ఆగమాల పండితులు, భక్తులు పాల్గొన్నారు. వైసీపీ కాపు వర్గాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తుందని టీడీపీ కాపు నాయకులు పేర్కొన్నారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ కాపు నాయకులు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని ఆరోపించారు. పేర్ని నాని సహా వైసీపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కాపు రిజర్వేషన్ల రద్దు, కాపు కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించకపోవడం ద్వారా కాపు వర్గానికి వైసీపీ అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాపు వర్గాన్ని ఉపయోగించుకొని అనంతరం వారిని విస్మరించిందని ఆరోపించారు. ప్రస్తుతం కాపులను లక్ష్యంగా చేసుకొని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ను కూటమి నుంచి దూరం చేయాలనే కుట్రతో వైసీపీ వ్యవహరిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన న్యాయం చేసే విధంగా పాలన సాగిస్తుందని, ప్రజలు వైసీపీ రాజకీయాలను గమనించి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే అంబటి రాంబాబు గతంలో కాపు వర్గాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసిన వ్యక్తి నేడు కాపు నాయకుడిగా చేరుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాపులు పనికి రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు కాపుల యొక్క అన్ని రకాలుగా వాళ్ళు అనదొక్కారు. కాపులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆ రోజున కనీసం ఓదార్పు కూడా లేదు. ఆ రోజున కాపులతో గెలిచే వరకు వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళతో మాకు పర్లేదన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు ఫండ్ ఇస్తే దానిలో 500 కోట్లు మిగిలితే 500 కోట్లు కూడా వాళ్ళు వాడుకోవడం జరిగింది. అలాగే మరి ఆ రోజున ఏదైతే భవనాలు కాపు కార్పొరేషన్ భవనాలు కట్టుకున్నామో అవి మిగిలిపోతే ఇప్పుడు కూడా మరి లాస్ట్ 5 ఏళ్లలో అవి పూర్తి చేసుకోలేకపోయాం. విదేశీ విద్యకి మరి చంద్రబాబు గారిని పంపిస్తే వాళ్ళకి ఫీజులు కనీసం డబ్బులు కూడా కట్టలేదు. ఇలా కాపుల యొక్క ప్రతి దీనికి కూడా ఆ రోజున ఆజ్యం పోశారు. కాపులు ఎదగకుండా చేశారు. ఇవాళ మరి కాపుల మధ్య ద్వేషాలు లేపి ఎలాగలా పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటికి లాగాలి, ఈ ప్రభుత్వం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కులాల్ని రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆ రోజు కూడా కులాల కుంపటి రేపి అరాచకం సృష్టించింది. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కుల రాజకీయం చేస్తున్నారు. కులాలు టార్గెట్ చేస్తూ కుల రాజకీయం చేస్తున్న ఈరోజు వైసీపీ పార్టీ మరి ఈ రోజున పేరెన్ నానిని, అంబటి రాంబాబుని మరి వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇవాళ టార్గెట్ పవన్ కళ్యాణ్ అయింది. వాళ్ళకి కుల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని మరి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక తలంపుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అవటం అనేది అసాధ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక సంక్షేమంగాను మరి అన్ని రకాల ప్రజలకు అనుకూలంగాను నడుస్తుంది. ఆ రాజకీయాన్ని మరి వీళ్ళ వల్ల కాదు బద్దలు కొట్టడం. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని
పేర్ని నాని గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించట్లేరు. ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ నాయకులు కూటమి నాయకులను ఉద్దేశించి అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాపులు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యాచరణ మొదలుపెట్టారు. కాపులను కేవలం టార్గెట్ చేసి, కాపు కులాన్ని టార్గెట్ చేసి కూటమి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, కూటమి మధ్య చుచ్చుపెట్టి ప్రజలను విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యాచరణ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాపులకు ఎటువంటి న్యాయం చేయలేదు. మన తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు నాడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కాపు బిడ్డలకు అందరికీ అనేక విధాలుగా తోడ్పాటును అందించి, అంటే కార్లుగా కానీ కాపు బిడ్డల్ని విదేశీ విద్యకి వెళ్ళేలాగా ప్రోత్సహిస్తూ అనేక ఉపాధి అవకాశాలు కాపు బిడ్డలకు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే, ఈ తర్వాత వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్లో మిగిలిన 500 కోట్లను కూడా వాళ్ళు సొంత నిధులకి వాళ్ళ వేరే పథకాలకు వాడుకున్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది అని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని 17, 18 వార్డుల్లో ఆయన పర్యటించి కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలని, ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని బిఎల్ఏలకు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఈరోజు 16, 17 వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఫామ్ 6, 7, 8 అంతేకాకుండా 2002 అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో 2022, 24 ఓటర్ లిస్టుని రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ ఆఫ్ ఓటర్స్ కానీ, రిమూవల్ కానీ, డెత్లు కానీ ఇట్లాంటివన్నీ ఉంటే ఆధార్ కార్డు కానీ, లేకపోతే అదేవిధంగా 11 రకాలుగా ఏ అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించినాయో ఆ సూచన చేసిన ప్రకారంగా ఐడెంటిఫికేషన్తో పాటు మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం. మనందరం కూడా ఓటు హక్కు ఉపయోగించుకునే విధంగా ఓటుని చేర్చుకుంటే ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం. నువ్వు ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉండాలో, ఎవరు నీకు మంచి వ్యక్తో నిర్ణయించుకునే అధికారం ఓటు వేసే వారికి మాత్రమే ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినా, మన వాస్తవాన్ని చూసినా కూడా మనకు అనిపించే అంశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధానంలో ఓటు అనే పవిత్రమైన అంశంగా భావించి ఆ పవిత్రమైన ఓటుని వినియోగించుకునేలాగా నువ్వు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు తెలియజెప్పి, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు ప్రపంచంలో. వాట్ ఎవర్ ది ఇండియా ఈజ్ హ్యావింగ్, వేర్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా ఈజ్ ద మదర్ ఆఫ్ ద డెమోక్రసీ ఫర్ ఆల్ అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి అంశాన్ని గుర్తు తెచ్చుకొని ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా మన ఓటుని వినియోగించుకోవటం, ఓటుని నమోదు చేసుకోవటం, ఓటుని వేయటం కూడా అవసరమైనప్పుడు ఆ ఓటు అనే ఆయుధం ద్వారా నువ్వు సరైన
సమాజానికి న్యాయం జరగలుగా చూసుకోగలిగిన శక్తి కలిగినటువంటి ఆ ఓటుకి అలాంటి పవిత్రత ఉంది అనే భావన. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోండి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యువకులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కాల్చిన బాణాసంచా సమీపంలోని ఇంటి పైకప్పుపై పడటంతో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి 4 ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ కాపు వర్గాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తుంది. టీడీపీ కాపు నాయకులు ఆరోపణ. అనుమతి లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్. సజావుగా సాగిన తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. గాంధేయవాది వజ్రాల రామలింగాచారి కన్నుమూత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.